హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. హోమ్ మేడ్ సోప్ చేస్తున్నానండి. ఇంట్లో ఎంతో ఈజీగా చేసుకునే హోమ్ మేడ్ సోప్స్. వేపాకు, తులసాకు, కుప్పింటాకండి. ఈ కుప్పింటాకు అనేది దద్దుర్లు, మొహం మీద వచ్చే మంగు మచ్చలు అన్నీ పోతాయి. కుప్పింటాకు అనేది మంచి ఔషధం అండి. కుప్పింటాకు సోప్స్, వేపాకు, తులసాకు, కలబంద, పసుపు. సోప్ బేస్. వీటితో హోమ్ మేడ్ సోప్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. వేపాకు కడిగి శుభ్రంగా పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. కలబంద, పసుపు కూడా యాడ్ చేసి దాన్ని శుభ్రంగా వడగట్టుకొని సోప్ బేస్ కరగబెట్టుకొని ఫ్రెష్గా ఉండే పెరట్లో ఉండే కలబంద అండి. అన్నీ న్యాచురల్ పద్ధతిలో చేస్తున్నాను. కలబంద గుజ్జు ఇలా తీసుకొని సోప్ బేస్ అనేది ఆన్లైన్లో దొరుకుతుందండి. చాలా న్యాచురల్గా తయారవుతుంది. ఇది సోప్ వేసింది. దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో మెజర్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టిన ఆకు రసాన్ని తీసి ఇంట్లో కలుపుకొని కాసేపు పొయ్యి మీద ఉంచుకుంటే సోప్ మౌల్స్ ఉంటాయి కదా, అవి కూడా చూపిస్తానండి. సోప్ మౌల్స్ ఇవి కూడా ఆన్లైన్లో దొరుకుతాయండి. వీటికి కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసి దీంట్లో పోయటమేనండి. ఒక గంటన్నర అలా వదిలేస్తే తర్వాత వస్తే చూపించుతాను. అది కూడా కొంచెం మిక్సీ గిన్నెలో కొంచెం రోజ్ వాటర్ కూడా వేసుకుంటున్నాను.
సోప్ మావులు ముక్కలుగా కట్ చేసి ఇలా ఒక గిన్నెలో వేసుకున్నానండి. గ్లిసరిన్ సోప్ మేడ్. ఇప్పుడు ఇది డబల్ బాయిలర్ పద్ధతిలో వేరే గిన్నెలో నీళ్లు పెట్టి వేడి చేసి అందులో ఈ సోప్ మావుల్ని కట్ చేసుకున్న సోప్ బేస్ని పెట్టి కొంచెం కొంచెంగా కరుగుతుందండి. కొంచెం కొంచెంగా కరుగుతుంది. ఇప్పుడు వేపాకు, కుప్పింటాకు, కలబంద, తులసాకు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, అది జ్యూస్ తీసుకోవాలండి. కొంచెం కొంచెంగా జ్యూస్ తీసుకొని ఇలా కుదరకపోతే క్లాత్లో వేసుకొని పిండుకోవచ్చు. ఇలా జ్యూస్ వస్తుంది. దీంట్లో కావాలంటే ఏదన్నా ఫ్లేవర్ వాడుకోవచ్చు, లేదంటే అలానే ఈ కరుగుతున్న సోప్ మావుల్లో వేసి కాసేపు ఉడకపెట్టుకొని సోప్ బేస్లో పోసి ఉడకపెట్టుకొని తర్వాత సోప్ మౌల్స్లో పోస్తే గంటన్నరకి సోప్లో తయారవుతాయండి. పూర్తిగా న్యాచురల్. దీనివల్ల ర్యాషెస్, సోరియాసిస్ కూడా కుప్పింటాకు వల్ల తగ్గుతుంది. బాగా పనిచేస్తుంది అంటున్నారు, వాడి చూడండి. ఇలా మొత్తం కరిగిపోయాక సోప్ బేస్ మొత్తం మంగు మచ్చలు, ముఖం మీద దురద, ఒంటికి ఎలర్జీ మొత్తం అన్నీ తగ్గుతున్నాయండి. ఇప్పుడు మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఈ వేపాకు, కుప్పింటాకు ఈ రసాన్ని కూడా ఇందులో పోసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న కొంచెం సేపు 10 నిమిషాలు ఇలానే ఉడికించి దింపేసేయాలండి. చూసారా నీమ్ సోప్ ఎలా తయారైందో, లిక్విడ్. చర్మ వ్యాధులు చాలా వరకు తగ్గుతాయండి. ఇంట్లో ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. మా పిల్లలకి, మాకు ఇంట్లో మేము ఇవే చేసుకుని వాడుతున్నాము. ఇలా సోప్ మౌల్కి కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని మొత్తం ఇలా సోప్ మౌల్లో పోసుకొని ఒక గంటన్నర ఉంటే నీమ్ సోప్స్ రెడీ అవుతాయి.